ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో గోకరాసు రంగరాజు ఉన్నత పాఠశాల 2007-2008 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, వరలక్ష్మి, పుష్పలత, సీతాదేవి, జ్యోతి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గోకరాజు రంగరాజు ఉన్నత పరిషత్ పాఠశాల జువ్వలపాలెం. ఈ 2008-9 థర్డ్ బ్యాచ్ ఎంతో ఆనందంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి ఉన్నారు. దానికి వాళ్ళు 16 సంవత్సరాల క్రితం మా దగ్గర చదివారు. అయినా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళ మ్యారేజెస్ అయిపోయి కూడా పిల్లలతోటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని, మా ఉపాధ్యాయులు, పూర్వ ఉపాధ్యాయులు అందరినీ కూడా ఆహ్వానించి మేమందరం కూడా తలకో ఊర్లోను గ్రామంలోనూ ఉన్నాం. అయినా సరే అందరినీ పిలిచి ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో చక్కగా ఇక్కడ జువ్వలపాలెన్ని ఎంతో ఆనందంగా ఈరోజు జరిపారు. అందుచేత మేము చాలా ఆనందపడుతున్నాం. కానీ ఈనాడు ఇప్పుడు చదివే విద్యార్థులు ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటివి జరుపుతారని మేము ఊహించడం లేదు. ఎందుచేతంటే అప్పుడు మాకు ఎక్కువగా విద్యార్థులు ఉండేవారు. పాఠశాల హై స్కూల్ అనేటప్పటికీ 300, 250, 1000 మంది కూడా ఉండేవారు. కానీ ఈనాడు ప్రతి పెద్ద హై స్కూల్లో కూడా 100, 25, 30, 40 ఆ స్టేజ్కి పడిపోయింది. అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బాగా డౌన్లోకి వెళ్ళిపోయింది. అంతా కూడా ప్రైవేట్ విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మా టైంలో మాత్రం ఎంతో హ్యాపీగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళనివ్వకుండా మా పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా పోజేసి మేము ఇక్కడ చదివించాం. అందుచేత ఇప్పుడు ఆ 15 సంవత్సరాల క్రితం అనుభవాన్ని మేము మా ఉపాధ్యాయులందరం కూడా ఈ విధంగా తెలియజేస్తాం. మా పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేసి మా టీచర్స్ అందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళ యొక్క దేశభక్తిని, విద్యా విలువల్ని మరొకసారి ఇక్కడ తెలియపరిచినందుకు వాళ్ళందరికీ మా ఉపాధ్యాయులు అందరూ కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా నుంచి ఏవైతే నేర్చుకున్నారో అవి రేపొద్దుట అవి సొసైటీలో అవి ప్రతిబింబించేటట్టుగా వాళ్ళు చేస్తున్నారని ఆశిస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు అన్ని విధాల అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజుని కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిగించడంలో వారి వారి భాగస్వామ్యం వహించారు. అలాగే టీచర్స్ కూడా వారి విలువైన సమయాన్ని హెచ్చించి మాకు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఎంతో విలువైన అనుభవాలను చెప్పారు వాళ్ళు. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో టీచర్స్ ఎంత ముఖ్యమైన పాత్ర వహించారో చెప్పడం జరిగింది. ఈ టీచర్స్ ని మేము ఎప్పటికీ మర్చిపోము. అలాగే పిల్లలకు కూడా మా టీచర్స్ చెప్పిన పాఠాలు, వారు నేర్పిన విలువలు నేర్పిస్తారు.